దేశవ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవాలు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి. పార్లమెంట్ సెంట్రల్ హాలులో అట్టహాసంగా 75వ రాజ్యాంగ దినోత్సవాలు. రాజ్యాంగ రచన కోసం కృషి చేసిన వారిని స్మరించుకోవాలని రాష్ట్రపతి పిలుపు. రాజ్యాంగ పీఠిక సామూహికంగా పఠనానికి సంకల్పం తీసుకోవాలన్న స్పీకర్ ఓం బిర్లా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామా. నూతన ముఖ్యమంత్రిని నేడు ఎన్నుకోనున్న మహాయుతి నేతలు. ముంబై ఉగ్రఘాతుకానికి నేటితో 16 ఏళ్లు. ముష్కరుల చేతిలో అమరులైన జవాన్లకు, ప్రజలకు నివాళులు. మానసిక ఒత్తిడిలో సీఎం రేవంత్ రెడ్డి అర్ధరహితంగా మాట్లాడుతున్నారన్న కేటీఆర్. అదానీని తాము ఎన్నడూ ప్రోత్సహించలేదన్న మాజీ మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత. ఆదిలాబాద్లో 8 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింతగా పెరుగుతుందన్న వాతావరణ శాఖ.